సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లాక్టాస్. సో ఈరోజు అయితే మీరు చెప్పినట్లుగా నేను ఓటింగ్ చేశాను మొన్న, కానీ మీరేం వచ్చిందంటే ఇండస్ ఆడదామని వచ్చింది. సో ఇప్పుడైతే మనం ఇండస్ ఆడదాం గాయ్స్, లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం ప్లేయర్ తెద్దాం గాయ్స్. న్యూ రీబర్త్ ఈవెంట్ పోయిందంట కదా గాయ్స్, అందుకే మనం నార్మల్ మ్యాచ్ ఆడదాం. అలా 2 times రీస్పాన్ కావచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. 3, 2, 1 లెట్స్ గో. సో మనం ఇప్పుడైతే ప్లేన్ ఉన్నాము. మనమే జంప్ చేసేది. మన కెరీర్లో దిగితే గన్స్ చాలా దొరుకుతాయి, ఇంకా ఎనిమిస్ కూడా చాలా మంది ఉంటారు. మా ఫ్రెండ్స్ కూడా మనతో వస్తున్నారు. రీస్పాన్ 2 times రీస్పాన్ కావచ్చు అంట. 9 minutes ఉంటాయి కదా, 2 times ఇక్కడ దిగుదాం. ఓకే, రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటే మనం దిగుదాం కిందికి. వ్యాంటేజ్ దొరికింది స్నైపర్. మనం దీంతో చాలా కిల్స్ చేసేద్దాం. ఈరోజు ఏం 200 likes గైస్, మీరు చూసేయండి. ఓకే, మన షీల్డ్ బర్స్ట్ చేసుకుందాం. ఒక 5 minutes మనం వెళ్దాం. ఓకే, మన ఫ్రెండ్స్ ఎనిమిది చంపేశారు. మనమే కాజింగ్ క్లచ్ చేయాలా? ఒకడు ఎవరు ఉన్నారు? ఓ స్నైపర్తో కష్టం గైస్. హెడ్ షాట్. అక్కడ ఉన్నారు గైస్. అరే మనకు ఏమో అయిపోయింది. ట్రైడెంట్ తీసుకుందాం. మనం ఇప్పుడు ఎనిమిస్ అంతం చేసేది మన ఫ్రెండ్స్ తీసుకుందాం. అందరినీ ఇక్కడ పైకి వెళ్దాం. పైకి వెళ్ళి చూసి వస్తుంది. ఓకే తీసుకుందాం. ఫాస్ట్కి మనకు టెంపెస్ట్ ఉంటే అయిపో గైస్. టెంపెస్ట్ మనం ఇంకా చాలా ఆడచ్చు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి మనం గోడ దుంకుదాం. ఓకే, ఒక కిల్ నాకేదు. ఎనిమిది గాయస్, మనం ముంగట్నే వేసేద్దాం. ఓకే, నాకైండు, మనం చంపేసేద్దాం మొత్తం. ఓకే, 1 kill అయింది మనకి. 2 kills అని చూపిస్తుంది. ఎర్రర్ అయింది నాకైతే తెలియదు. నా దగ్గర అయితే ఒక పవర్ ఉంది గాయస్. ఏంటంటే డిస్లైక్ చేసినా చేయకపోయినా కానీ ఎక్కడికైనా టెలిపోర్ట్ అవుతుంది. మాకు మీకు కావాలంటే ఎక్సెస్ చూడవచ్చు. 3, 2, 1 చెప్పలేను గాయస్. డిస్లైక్ చేసినా చేయకుండా టెలిపోర్ట్ అవుతుంది గాయస్. కానీ నా ఇష్టం తెలియను. ఓకే, మనకి టెంపెస్ట్ ఉంది, మనం తీసుకుందాం. మనమైతే మళ్ళీ పెట్టిద్దాం. చూసారా? ఓకే, ఇప్పుడు మనం వెళ్దాం. టీవీ చేసేసుకుంటా, టెలిపోర్ట్ చేసేసుకుందాం. ఓకే, ఇక్కడ పార్టీ నడుస్తుంది మనం గాయస్. It's a family party. మళ్ళీ టీవీ చేద్దాం. చెప్పండి, మీకు ఒక ట్రిక్ చెప్తాం. ఇండస్ స్పీడ్ ఉడకాలంటే మీరు ఒక గ్రానైడ్ స్మోక్, ఏదో ఒక గ్రానైడ్ ఆర్ స్మోక్, ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని పట్టుకొని ఉడకండి. మీకు చాలా స్పీడ్ ఉడికిపోతారు. ఉక్కు బాగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు నేను కూడా వాడతాను. ఓకే, బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. ఇది ఎల్లో కొంచెం సైక్ అయిపోయినట్టుండు. వెళ్దాం. 3, 2, 1 ఓకే. గైస్, అక్కడ ఎనిమిస్ ఉన్నారు. మనం ఆడ చంపేసారు తొందరగా. ఇది మనోడు ఈడ చూసుకుంటాం మనము. ఇక్కడ పడ్డది 112. సో మనం తొందరగా వెళ్ళి చంపేసేద్దాం. ఓకే, మనం ఇది పెట్టేద్దాం, అలర్ట్ పెట్టేద్దాం. అక్కడ రివైవ్ ఇస్తున్నా, చూపిస్తారు. హీల్ వేసుకుంటుంది. మనకి కిల్ కావాలా? ఒక కిల్ అయితే వచ్చేసింది. ఎస్, మనకి కిల్ 3 kills అయినాయి. స్కోప్ అయితే దొరికింది మనకి. ఇంకా 4
అది తీసుకున్నాము. అద్దరే ఎందుకు మనకి ఇది మంచిగా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఉన్నారు. ఓకే పోదాం. కనిపిస్తారు స్కోప్స్ అనేది అంటే మనం తొందరగా వెళ్దాం గాయస్. ఎటు వెళ్ళేమో అక్కడ వాళ్ళు ఉన్నారు. ఒక్కటి తాకింది. ఓ మన ఫ్రెండ్స్ కట్టేసినారు, మన టీమ్మేట్స్. ఓకే ఎక్కడ కనిపిస్తాడు. ఓ ఇక్కడున్నావా, వచ్చేస్తున్నారా బుల్లోడా. ఓకే చంపేసేదా, హెడ్ షాట్. ఓ నాకైండు. ఓకే అక్కడ ఉన్నాడు. చంపేద్దాం మాకండి. పడ్డది గైస్, కొంచెం ఒక 100 అయితే పడ్డది. మన ఫ్రెండ్స్ కొట్టేసినారు. మన వాళ్ళకైతే రివైవ్ అయిపోయింది. మనం ఈ మ్యాచ్ గెలవాలి అంటే గాయస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకు మన వీడియోలో పెడుతూనే ఉంటాను. సో మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన 500 సబ్స్క్రైబ్ చేసి మన టీంని ఇంకా పెద్ద చేద్దాం గాయస్, మన ఛానల్ని. ఓకే డీనా అది కొట్టగా జంపింగ్, పారాగ్లైడింగ్ అవుతుంది. ఓకే మన వాళ్ళు కాళ్ళ టూటీ ఉన్నాడా, ఎవరైనా లేరు, ఉన్నారు. ఓ అక్కడ క్యాంపింగ్, షీల్డ్ పాయింట్ ఇంకో కొంచెం ఉంది గాయస్. మన వాళ్ళకంటే మనం ఇంకా చూసేసి తట్టున్నాం గాయస్. షీల్డ్ పాయింట్ ఎక్కించుకోవాలా, లేకపోతే మనకి ఘోరంగా తట్టు బుల్లెట్స్. మనం వెళ్దాం. బుల్లెట్స్ వచ్చాయి ఇక్కడికి వెళ్ళి మన వాళ్ళు చంపేసినప్పుడు. ఫుట్ ప్రింట్స్ ఇక్కడ ఎవరో ఉన్నారు గాయస్, వెళ్దాం పడండి. ఇక్కడ 1 పడ్డది. ఎస్ మనకి కిల్ వస్తున్నాయి. మనకి కిల్ ఎందుకు పెరుగుతారో అర్థం కదా గాయస్. ఆ టీపీ వాళ్ళు ఇక్కడికి వచ్చేసినాం గాయస్. సో మనం మళ్ళీ టీపీ చేద్దాం. ఓకే ఇక్కడ ఎవరు ఉన్నారు, చాలా డేంజరస్. మళ్ళా పనిచేస్తుంది అండి గాయస్, లైక్ చేయండి, పనిచేస్తుంది. ఎస్ ఓకే మనం ఇప్పుడు వెళ్దాం. ఇక్కడికి దీని మీదకి ఎక్కుదాం. అవుట్ ఆఫ్ బాన్స్ అంటే గాయస్, తొందరగా రిస్ట్రిక్టెడ్ ఏరియా ఇది, ఇక్కడ ఉండద్దు మనము. ఓకే మనం దిగినాం గాయస్. మన వాళ్ళ దగ్గర బైక్స్ ఉన్నాయి. సో మనం కూడా బైక్లు ఎంచుకోవాలా. ఓకే ఇక పిల్లలు ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు అవాయిడ్ చేసేయండి. సో మనం ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం. ఓ షట్ గాయస్, మనం చంపేయాలని చంపేసా. షట్ ఆగండి గాయస్, మనకి రివైవ్ కదా, మనకి రివైవ్ కాగానే మనం చంపేద్దాం. రివైవ్ వీడియో చంపేసినట్టుండు. సో మనకి రివైవ్ రాగానే ఒకసారి చెక్ చేద్దాం. వాడైతే చనిపోయింది గాయస్. మనం మెడికేట్ చేస్తున్నాం. హెల్త్ చాలా తక్కువ ఉంది నాకైనా గాయస్, కానీ ఇక నాకు కావద్దు గాయస్. టీపీ చేసేద్దామా వద్దులే గాయస్, ఎందుకు పని కష్టం. నాకే నాకు ఇల్లు ఇస్తారు గాయస్, కానీ నాకైతే చేస్తున్నాం మనం. అది ఆగా ఇదేంటి గాయస్, మన తెచ్చిన బైక్ ఇది తీసుకొస్తుంది. ఇంకా మన టీం వచ్చి కదా వెళ్దాం. అందరు ఇక్కడ ఉన్నట్టు అందరూ. ఓకే నేను వెళ్తా. ఎస్ అందరు ఎక్కడికి వెళ్తాం, మనం కూడా ఎక్కడికి వెళ్దాం. అదైతే లేదు ఎక్కడికి అక్కడ మనం మౌంటైన్ ఎక్కుతాం గాయస్. షర్ట్ ఇది కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా అంటే గాయస్. మనం అసలు ఇంకా ఏడెక్కాలా గాయస్. ఇండస్ వాళ్ళు ఇది తీసేయాలని అనుకుంటున్నాను. ఇది జంపింగ్ పెట్టినప్పుడు మౌంటైన్స్ మీద అయినా కొంచెం ప్లేసెస్ ఇది మాత్రం జాగ్రత్త ఇండస్ వాళ్ళు తీసేయాలా. రెస్ట్రిక్టెడ్ అని అవుట్ ఆఫ్ బాగుంటుంది. ఓకే మన వాళ్ళు ఇప్పుడు అక్కడ పెట్టారు, అక్కడికి వెళ్దాము. అది మనం ఇక్కడనే ఆగుదాము.
ఓకే ఎనిమిది కనిపిస్తలేడు గాయస్. ఓకే ఎక్కడున్నారు స్కోప్ చేద్దాం. ఒక్కడు కనిపిస్తలేడు గాయస్. మనం ఇప్పుడు ఇంకెక్కడ చూడాలా? అక్కడ బండి వస్తుంది గాయస్. ఫస్ట్ స్కోప్ చేద్దాం. కనిపిస్తలేడు. ఓకే కనిపించు గాయస్. ఓకే ఎక్కడున్నాడు గాయస్? ఇక్కడ అక్కడ గాయస్. కిందికి వెళ్దాము. అద్దద్దు మనకు కోసం వచ్చింది. ఇప్పుడు మనం మట్టి వెళ్దాం. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాము. ఇక్కడ ఇంకో బైక్ మనం చంపేసి వెళ్దాం. వాడికి వాడు ఎక్కడ ఉందో ఏమో. మనమైతే వెళ్దాము. టీపీ చెప్పాలి గాయస్. పవర్ఫుల్ స్మోక్ వేద్దాం. స్మోక్ వచ్చింది, మనం తీసుకోవాలి గాయస్. ఓకే తీసుకుందాం. ఓకే మనం విన్ ఆఫ్ ద మ్యాచ్ గాయస్. ఒక గ్రానైడ్ అదే మన టీమేట్స్ ఏం చేస్తారు గాయస్? గ్రానైడ్ షెట్ లాక్ అయినా గాయస్. ఇక్కడ ఇప్పటికైనా రా. నాకైతే ఇస్తలేదు గాయస్ రివైవ్. కోసం మనకి ఇయర్ అనుకో తొందరగా. ఎస్ విక్టరీ గాయస్. విక్టరీ తెచ్చేసుకున్నాం. ఎంతగానో మంచి వెళ్ళిపోయినట్టు గాయస్. ఎగ్జిట్ అయిపోయినట్టుంది. లాగ్ అయినట్టుంది. సో మనమైతే వెళ్ళిపోదాం ఇప్పటికైతే. సో చూద్దాం ఓలెక్క కిల్స్ చేసారు. ఓకే మనందరిలో అయితే ఓకే గాయస్ తెలిసిపోయింది ఎవరు ఎంతనో. ఫస్ట్ అయితే ఈ 11 కిల్స్ వాడు థర్డ్ ప్లేయర్. సెకండ్ ఫస్ట్ వాడు 6 కిల్స్. థర్డ్ మనమే గాయస్. ఎందుకంటే మన ఛానల్ కాబట్టి అఫ్కోర్స్ మనమే ఉండాలి. లాస్ట్ వీడు 4 కిల్స్. సో బాయ్ గాయస్.